నంగి నంగి సమాధానాలు చెప్పే పాకిస్తాన్కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. భారత్లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా ఆధారాలు అంటూ మాటలు దాటవేసే దాయాది సర్కార్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. పఠాన్కోట్ దాడికి సంబంధించి పక్కా ఆధారాలను అందించింది. దీంతో నవాజ్ షరీఫ్ సర్కార్కు సూత్రధారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగతనం చేసి దొంగ దొరికిపోతే ఎలా ఉంటుంది? పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. పఠాన్కోట్ దాడి వెనుక పాకిస్తాన్ జాతీయుల హస్తముందని దర్యాప్తు బృందాలు పక్కాగా తేల్చి చెప్పాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సూత్రధారి అని తెలిపిన విచారణ అధికారులు 4 రకాల ఆధారాలను పాకిస్తాన్కు అందించారు. ఉగ్రవాదుల ఫోన్ కాల్స్, సరిహద్దుల్లో ఉగ్రమూకల అడుగుజాడలు, టెర్రరిస్టులు రాసిపడేసిన లేఖ తదితర అంశాలు అందులో ఉన్నాయి. ఉగ్రదాడి సూత్రధారులపై చర్యలు తీసుకునేంత వరకు చర్చలు గిర్చలు జాంతా నై అని భారత్ తేల్చి చెప్పడం, చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా కూడా విస్పష్టంగా చెప్పడంతో పాక్ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దీంతో బలవంతంగానైనా పాకిస్తాన్ స్పందించాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగిపోవడంతో పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు నజీర్ జంజువా, విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్, విదేశాంగ మంత్రి నిస్సార్ అలీఖాన్, విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరితో భేటీ అయిన షరీఫ్ తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపారు. అనంతరం ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్తోనూ మంతనాలు జరిపారు. విస్తృత మంతనాల అనంతరం ఐబీ చీఫ్కు విచారణ బాధ్యత అప్పగించారు. ఇదిలా ఉంటే పాక్ జాతీయ భద్రతా సలహాదారు నజీర్ జంజువా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడినట్టు సమాచారం.